వేటపాలెం మండలం రావూరిపేటలో స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతిని పురస్కరించుకుని ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య వారి తనయుడు అమర్నాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పేదలకు చీరల పంపిణీ నిర్వహించడంతో పాటు సుమారు 2000 మందికి అన్నదానం చేశారు. ఈ సేవా కార్యక్రమాన్ని కర్ణా శ్రీనివాసరావు ఉలుకురు కోటయ్యల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రావూరిపేటతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన పేద ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిలబెట్టుకోవడం కోసం శివనారాయణ అనేది భారతదేశం గుర్తించిందా లేదా అందరూ మీకు ఏం చెప్తున్నారో నాకు తెలియదు. అందుకే 2-3 మాటలు నేను మీకు చెప్తాను. మీరు చదువుతున్నారో లేదో కూడా నాకు తెలియదు. అందుకని ఈరోజు మీకోసం ఏం చేశాను, మా చీరాల అనగానే కుప్పడం చారి అని భారతదేశంలో గుర్తొస్తుంది. అంటే మంగళగిరికి ఒక పేరు ఉంటుంది, పోచంపల్లికి ఒక పేరు ఉంటుంది, ధర్మవరానికి ఒక పేరు ఉంటుంది. అలాగే మన ఊరికి కూడా కుప్పడం అనేటువంటి పేరు శాశ్వతంగా ఉండడానికి శతవిధాల ప్రయత్నం చేసి ఆ పేరు తీసుకొచ్చాను. ఆటోనగర్ మన ఊరేసారి మన ఆటోనగర్ తీసుకొచ్చాం. మనం ఇలాగే టూరిజం డెవలప్ చేస్తున్నాం. టూరిజం డెవలప్ చేస్తున్నాం. మన ఊరికి టూరిజమే పెట్టుబడి పోతుంది ఆదాయం. కాబట్టి మన పిల్లలందరూ పొద్దున మన హైదరాబాద్ బెంగళూరు ఎక్కడెక్కడ ఉన్నాం. ఇందులో కొంతమంది కన్నా ఇక్కడ ఉపాధి దొరుకుతుంది. అందరికీ దొరుకుతుంది నేను చెప్పను. కొంతమంది కన్నా ఇక్కడ మన ఊరిలోనే ఉపాధి దొరికే అవకాశం ఉంది. ఇవన్నీ ఒకదాని కూడా చేస్తుంది. నేను తెలిసి కదా ఆర్టీసీ ల్యాబ్లు పరిస్థితి దేవుడు ఉంది. ఇవాళ పేదవాళ్ళందరూ హ్యాపీగా. అట్లాగే ఈరోజు మొదటిసారి పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి కార్యక్రమంలో ఈరోజు ఎంతో అందరూ కలిసి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అందరికీ ప్రతిసారి ఎన్టీ రామారావు గారి గురించి నేను ఎంత మాట్లాడుతున్నాను తప్పని. ఎందుకంటే తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని కాపాడిన వ్యక్తి మొదటిసారి జరిగినాడు. అలాగే తెలుగు ప్రజల జీవితాలు స్థిరస్థాయిలో ఒక వ్యక్తి మన మనసులో ఉన్నారు అంటే అది ఖచ్చితంగా ఎన్టీఆర్ మాత్రమే అని చెప్పి గర్వంగా ఈరోజు అందరికీ